అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకోబోతోంది. ఏడాది క్రితం 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్లను తీసుకెళ్లిన స్పేస్ ఎక్స్ రాకెట్ పైదశ లక్ష్యం తప్పి బుధవారం చంద్రుడిపై ఢీకొననున్నట్లు అంతరిక్ష నిపుణులు తెలిపారు. ఈ రాకెట్ ఢీకొట్టడం వల్ల చంద్రుడిపై భారీ బిలం ఏర్పడడంతో పాటు దుమ్ము శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిసిపడుతున్నాయి. ఈ అరుదైన ఘటనను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతరిక్ష ట్రాకింగ్ నిపుణుడు బిల్గే అంచనా ప్రకారం ఈ రాకెట్ భాగం చంద్రుడి ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో ఢీకొడుతుంది. అది ధ్వని వేగానికి దాదాపు 7 రెట్లు ఎక్కువ. ఈ ప్రభావం శక్తి 3 టన్నుల TNT పేలుడుతో సమానంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తాకిడి కారణంగా సుమారు 27 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు గల బిలం ఏర్పడే అవకాశం ఉంది. ఢీకొట్టిన వెంటనే వెలువడే కాంతి చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ చంద్రుడి తక్కువ గురుత్వాకర్షణ కారణంగా దుమ్ము శిథిలాలు అనేక కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి టెలిస్కోపుల ద్వారా 10 నిమిషాల పాటు కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా లూనార్ రికసైజెస్ ఆర్బిటర్, దక్షిణ కొరియా డనూర్ లూనార్ ఆర్బిటర్ ఈ ఘటనకు ముందు తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి. ఈ పరిశీలనల ద్వారా భవిష్యత్ చంద్రయాత్రికులకు అవసరమైన కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాకెట్ భాగం 2025 జనవరి 15న ప్రయోగించిన 2 ప్రైవేట్ చంద్ర ల్యాండర్లను మోసుకెళ్లింది. వాటిలో ఫైర్ ప్లే ఏరోస్పేస్ కు చెందిన బ్లూ గోస్ట్ విజయవంతంగా చంద్రుడిపై దిగగా, జపాన్ కు చెందిన ఐస్పేస్ ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో ధ్వంసమైంది. చంద్రుడిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడం స్పేస్ ఎక్స్ లక్ష్యం కాదని, రాకెట్ పై దశ సూర్యుడి చుట్టూ కక్షలోకి మళ్లించి ఉంటే ఈ ప్రమాదం నివారించొచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇదివరకు 2022లో ఒక చైనా రాకెట్ భాగం కూడా చంద్రుడి అవతలి వైపున కూలిన ఘటన జరిగింది. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు, మానవ మిషన్లు పెరగనున్న నేపథ్యంలో ఇలాంటి అంతరిక్ష వ్యర్థాలు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రుడి చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ, అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణకు మరింత సమర్థవంతమైన వ్యవస్థలు అవసరమని వారు సూచిస్తున్నారు.